అందరికీ నమస్కారం. గొప్ప గొప్ప విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ ఆ చిన్న వాటిని కనుక మనం ఆచరించగలిగితే గొప్పవాళ్ళుగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక రైతుకి నలుగురు కొడుకులు ఉండేవారు. అతని కొడుకులను పిలిచి, అరే అబ్బాయిలు, నేను చనిపోయిన తర్వాత మీరందరూ కూడా కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉండటమే మీకు బలం. అప్పుడే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పాడు. ఇది పాత కథే. అయితే దాన్ని ఒక పద్య రూపంలో చెప్పాడు. రైతు పద్యం చెప్పడం ఏంటండి, పండితులు కదా చెప్పాల్సింది అని మీకు సందేహం రావచ్చు. అది పాత రోజుల్లో పండితుడైనా పామరుడైనా సరే వాళ్ళల్లో జ్ఞాన సంపద మెండుగా ఉండేది. అందుకని వాళ్ళు పద్యాలు చెప్పగలిగేవారని అనుకోవచ్చు. ఇప్పుడు పిహెచ్డి చేసినటువంటి టీచర్ అయినా పద్యాన్ని పద్యంలా పాడలేకపోవచ్చు, పద్యాన్ని హృదయంగా చెప్పలేకపోవచ్చు, దాని భావాన్ని విద్యార్థులకి అర్థమయ్యేటట్టుగా వివరించలేకపోవచ్చు. అది మన దురదృష్టం. అది పక్కకి తీసేస్తే, బహూనాం అల్పసారాణం సమవాయో దురత్యయః తృణ ఐః విధీయతే రజ్జుః బధ్యంతి తేన దంతినః. బహూనాం అల్పసారాణం సమవాయో దురత్యయః తృణ ఐః విధీయతే రజ్జుః బధ్యంతే తేన దంతినః. అర్థం చెప్పుకోవాల్సి వస్తే, బలహీనులైన వారు ఎవరైనా సరే కలిసి ఉంటే వారిని జయించడం ఎంత బలవంతుడికైనా కూడా కష్టమే. అది ఎలా అంటే, గడ్డిపోచలు పరకలను తీసుకుని మనం వాటిని పెంటిగా అంటే తాడుగా కనుక చేస్తే, ఆ తాడుతో పేనిన తాడుతో మద గజాన్ని కూడా బంధించవచ్చు, అంటే ఏనుగుని. అంత దృఢంగా ఉంటుంది. అందుకే అన్నారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. అలాగే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకాడు బద్దెన వారు కూడా అన్నారు. అంటే మనకి ఈ పద్యాల్లో లేదా సుభాషితాల్లో కనిపించేటువంటి గొప్ప గొప్ప విషయాలను కనుక మన పిల్లలకి అట్లీస్ట్ చెప్పగలిగితే, వాళ్ళు కూడా మంచి నడవడికతో, లేదా మన సంస్కృతి ఇది, మన సంప్రదాయం ఇది, మన అలవాట్లు ఇవి, మన ఆచార వ్యవహారాలు ఇవి అని మనం చెప్పడం ద్వారా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళని గౌరవించటం, అతిథుల్ని మర్యాద చేయటం, ఇంటికి వచ్చిన వాళ్ళని సాధారణంగా కాసిన మంచినీళ్ళైనా ఇచ్చి కూర్చోండి అని చెప్పటం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మృగ్యమైపోయి అవి చెప్పేటువంటి తల్లిదండ్రులు కూడా కరువైపోయారు. కావాలంటే తల్లిదండ్రులే ఆ వయసులో అయినా సరే శ్రమపడి వాళ్ళే తెచ్చిస్తారేమో తప్ప, పిల్లలకి పని చెబితే ఏమైపోతుందో, ఆ పిల్లలు ఇబ్బంది పడిపోతారేమో, నీరుకారిపోతారేమో, లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనం తగ్గిపోతుందేమోనని పిల్లలకి ఇటువంటి అలవాట్లని చేయడం తగ్గిస్తున్నారు. పైగా ఎక్కడికక్కడ విడదీసి ఉంచటం వల్ల కలిసి ఉంటే ఉండేటువంటి ఆ ఆనందం వాళ్ళకి కలగటం లేదు. అటువంటి ఆనందం కలిగించే ప్రయత్నం తల్లిదండ్రులుగా మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తూ, ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.